ఇప్పుడు అసలు ఏం జరిగిందని బెంగాల్లో? ఇప్పుడు ఆ ప్రయత్నం చేశారు వాళ్ళు, కానీ కంట్రోల్ అయిపోయింది కదా. సర్తో చేసిందల్లా ఒకటే, చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లు తీసేశారు. ఇదివరకు ఆ చనిపోయిన వాళ్ళ ఓట్లు వేసుకునేవాళ్ళు వీళ్ళు, అడ్డుపడేది కాదు ఎవరు. ఎందుకంటే అవతల ఏజెంట్లకు కూడా వణుకు పుట్టిస్తారు వీళ్ళు, ముందే వార్నింగ్లు ఇచ్చేస్తారు. అలాగే ఒక మనిషి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో బంజారా హిల్స్లో ఉన్నటువంటి మనిషి జూబ్లీ హిల్స్కి వెళ్ళాడు, లేదా జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి మనిషి మియాపూర్లో ఇల్లు మారాడు, మియాపూర్ తర్వాత అటు పక్కన ఏదో సికింద్రాబాద్కి పోయాడు. 5 ఏళ్లలో అద్దెకుండేటటువంటి వ్యక్తి 2-3 చోట్లకి మారుతాడు సహజంగా. మారినప్పుడు కొత్త ఇంటి అడ్రస్తో ఓటు వస్తుంది, పాత ఇంటి అడ్రస్ ఓటు పోదు. ఎందుకు? మనం వెళ్ళి ఆ అధికారుల చుట్టూ తిరిగి తీపిచ్చుకోవాలి. ఎన్నికలప్పుడు ఎన్నికల సంఘం అధికారులు ఉంటారు కానీ వీడప్పుడు ఉండరు. ఎన్నికల సంఘం అధికారి అంటే లోకల్ ప్రభుత్వ ఉద్యోగే, ఎన్నికల సంఘం ఆఫీసులో ఉంటారు. ప్రతి ఊళ్ళో ఎన్నికల సంఘం అధికారులు ఉంటారు కదా మనకి. అది ఎవరు తీయాలి ఓటు? రెవెన్యూ వాడికి తీసే హక్కు లేదు, పోలీసులకి తీసే హక్కు లేదు, మున్సిపాలిటీకి తీసే హక్కు లేదు, ఓటు తీసే హక్కు. దెన్ ఆ ఓటు అట్టాగే ఉండిపోద్ది. ఎలక్షన్స్కి ఒక 6 నెలల ముందు నుంచి ఎన్నికల సంఘం మనుషులు వేస్తుంది, పిఎల్ఓలు వాళ్ళకి మనం చెప్పుకుంటాం ఇట్లా తీయమని. అప్పుడు అసలు మనకు ఆ ఓపిక కూడా ఉండదు. ఎవడు కూడా ఓ సామాన్యుడు నాకు ఓటు కావాలని కోరుకుంటాడు కానీ నాది అక్కడ ఓటు ఉంది తీసేసుకోండి అని చెప్పడం. చెప్పాలంటే ఒక అప్లికేషన్ పూర్తి చేసి పెట్టాలి.